నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగారం మున్సిపాలిటీలో 3 ఓపెన్ ఫ్లాట్స్, రీసేల్ ఫ్లాట్స్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయము, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఏదైతే రోడ్ చూపిస్తున్నామో, ఈ రోడ్‌కి ఫేసింగ్ అయినటువంటి వెంచర్‌లో ఉంటాయండి. ఇదొచ్చేసి డైరెక్ట్‌గా ఓనర్ సేల్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్. 3 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి. రీసేల్ ఫ్లాట్స్. ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ దగ్గరికెళ్ళేసి ఈ ఫ్లాట్‌కి సంబంధించిన డైమెన్షను, రేటు విషయము, ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ ఫ్లాట్స్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకొని ఈ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి నేను ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్ దగ్గర ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అని తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేము ఆ! అండ్ మన వెంచర్‌లో ఉన్నటువంటి ఫ్లాట్స్ 3 అని చెప్పారు గదా! ఆ! ఈ 3 ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా చెప్పండి. ఓకే అండి. ఈ వెంచర్‌లో నాయి 3 ప్లాట్లున్నాయి. ఒకటి 242 గజాలు, 246, 247 మొత్తం 3 ప్లాట్లున్నాయండి. సార్ మన ఫ్లాట్స్ యొక్క ఫేసింగ్ ఏం ఫేసింగ్ ఉన్నాయి? వెస్ట్ ఫేస్ ఉన్నాయండి. వెస్ట్ ఫేస్ ఉన్నాయి. ఓకే. వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. హ్మ్. మన ఫ్లాట్స్ ఉన్నటువంటి ఇక్కడ మీరైతే విలేజ్ అని చెప్పారో హ్మ్. ఇదొచ్చేసి ఏ విలేజ్ అండ్ బో మున్సిపల్ దేని కిందకి వస్తుందన్న విషయం చెప్పండి? ఈ విలేజ్ పేరు భోగారం అండి. మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి ఇది. ఓకే. ఇప్పుడు ఓకే. మీరిది ఏదైతే రోడ్ చెప్పామో మనము, ఈ హ్మ్. రోడ్డు భోగారం నుంచి ఎక్కడి వరకెళ్తుంది? ఈ భోగారం నుండి ఇది వందపీట్ల రోడ్ అండి ఇది. మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారంగా వందపీట్ల రోడ్డు. ఓకే. ఇది వరంగల్ హైవే కనెక్ట్ అయితది. ఇటు కీసర గుట్ట ఉంది గదా! కీసర గుట్టలో కనెక్ట్ అయితది. ఓకే. వెరీ గుడ్ సార్. హ్మ్. ఇప్పుడు మీరు ఈ 3 ఫ్లాట్స్ అని చెప్పారు గదా! హ్మ్. వీటికి సంబంధించినటువంటి లొకేషన్ హైలైట్స్ ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి, హ్మ్. ఈ భోగారం నియర్ బై, కీసరగుట్ట నియర్ బై ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి హ్మ్. అండ్ అదే విధంగా కీసర అని చెప్పాం గదా! హ్మ్. కీసర నుంచి ఎగ్జాక్ట్‌గా మన ఫ్లాట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందన్న విషయం చెప్పండి? కీసర ఆహ్, ఎక్స్ రోడ్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటదండి. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ గురుకుల పాఠశాల ఒకటుంటది. గురుకుల గవర్నమెంట్‌ది. ఓకే. తర్వాత సమ్మిట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటుంటది రోడ్ పక్కన. ఓకే. తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ అంటే చాలా నెంబర్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీనిధి, తర్వాత జ్ఞాను, సంస్కృతి కాలేజీ, గీతాంజలి కాలేజీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దగ్గర దగ్గరలో ఉంటాయి. వితిన్ 5-10 మినిట్స్ లోపల జర్నీలో ఉంటాయనండి ఇవన్నీ. ఓకే సార్. ఓకే. ఓకే. ఆ! దీంతో పాటు మనం వచ్చే దారిలో మీరు ఫంక్షన్ హాల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది గదా! ఆ! ఆ! ఇక్కడ వచ్చేటువంటి దారిలో ఎలాంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి? ఫంక్షన్ హాల్స్ నుంచి ఎంత దూరం ఉందన్న విషయం చెప్పండి? ఫంక్షన్ హాల్ గూడా 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటది. ఇప్పుడు ఒకటి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ అనేది మనం దాని బ్యాక్ సైడ్‌లోనే ఉన్నాం ఇప్పుడు. ఓకే. అన్నపూర్ణ ఫంక్షన్ హాలు, తర్వాత మేఘనా ఫంక్షన్ హాలు. ఓకే. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి నియర్ బై వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ హ్మ్. ఇదొచ్చేసి 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 100 ఫీట్ల 100 రోడ్‌కి ఫీట్ల రోడ్. ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్‌లో మీ వె ఫ్లాట్స్ ఉన్నాయి. అవునండి. ఓకే. అవునండి. సార్ ఇక్కడ నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 8కి ఎంత దూరం ఉంటది? ఎగ్జిట్ నంబర్ 8 5 కిలోమీటర్స్ ఉంటదండి. 5 కిలోమీటర్స్ ఉంటది. హ్మ్. ఇక్కడ నుంచి గట్కేసర్‌కి ఎంత దూరం ఉంటది? అది గూడా 5 కిలోమీటర్స్ అండి. 5 కిలోమీటర్స్ ఉంటది. అంటే హ్మ్. రెండిటికి మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. అవునండి. ఓకే. ఇక్కడ మీరైతే భోగారం విలేజ్ అన్నారో, హ్మ్. భోగారం విలేజ్‌కి ఎంత దూరం ఉంటది? జస్ట్ 100 మీటర్స్. 100 మీటర్స్ ఉంది. అంతే. సార్ ఇప్పుడు మీరు వెంచర్‌లో ఉన్నటువంటి ఫ్లాట్స్ సేల్‌కి పెట్టారు గదా! హ్మ్. సో, మీ వెంచర్ పక్కన వేరే వెంచర్స్ కూడా ఉండడం జరుగుతుంది గదా! హ్మ్. అక్కడ ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ గాని, అక్కడ వాళ్ళు అమ్ముతున్నటువంటి రేట్స్ ఒకసారి మన వ్యూవర్స్‌కి చెప్పండి. మా వెంచర్ దగ్గర పెద్ద పెద్ద వెంచర్‌లున్నాయి. వేఆర్ఆర్ లైక్ అట్లా. ఓకే. అలాంటి వెంచర్స్ ఉన్నాయి చాలా. ఆడ 25,000 అమ్ముతున్నారండి. మనమైతే 19,000కి ఇస్తున్నాను. ఓకే. ఆల్ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది. నాగారం మున్సిపల్ కమిషనర్ నుండి గూడా అప్రూవల్ ఉంది అది మనకు. ఓకే. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ చేసుంది. ఓకే. రియల్‌గా మీరు ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే ఓకే. రండి నాతోని మాట్లాడండి. నేను ఇంకా స్లైట్‌లీ నెగోషియబుల్ గూడా చేస్తాను. ఓకే. బ్యాంక్ హ్మ్. లోన్ ఏమన్నా అవకాశం ఉంటుందా? బ్యాంక్ లోన్ గూడా ఉంటుందండి. 50% బ్యాంక్ లోన్ గూడా వస్తది దీని మీద. ఓకే. చూస్తున్నారు గదండీ! డైరెక్ట్‌గా ఎవరైతే సార్ ఉన్నారో, సార్‌వే డైరెక్ట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రోడ్ అండ్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్‌కి ఫేసింగ్ అయినటువంటి వెంచర్‌లో 3 ఫ్లాట్స్ అనేది ఉండడం జరిగింది.
ఈ ఫ్లాట్స్ పైన బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మంచి లొకేషన్‌లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కీసరగుట్టకి వచ్చేసి హార్డ్‌లీ ఒక 5 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. అండ్ అదేవిధంగా బోగారం విలేజ్ అనేది జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఈ వెంచర్ పక్కన వచ్చేసి ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వెంచర్ ముందల ఉన్నటువంటి ఒకటి ఏదైతే స్కూల్ ఉందో అండి, ఇది వచ్చేసి మనకు ఒక చిల్డ్రన్స్ సంబంధించినటువంటి స్కూల్ అండి. స్కూల్ రంగా రావడం జరుగుతుంది. సో, ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుందాము, లేదంటే సొంతంగా ఒక హౌస్ కట్టుకుందాం అన్న వాళ్ళకైతే ఇది 100% సూటబుల్ అవుతుందండి. స్క్రీన్ పైన సార్ నంబర్ డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ దగ్గర మాట్లాడి ఈ ఫ్లాట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ హౌసెస్ గురించి కూడా ఈ ఫ్లాట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. సార్ థాంక్ యూ. థ్యాంక్ యూ.